ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం ఒక వ్యక్తిని అసెస్ చేయటానికి తక్కువ సమయం అయితే కాదు. 1 year ఈజ్ నాట్ ఎ స్మాల్ పీరియడ్, పర్టికులర్లీ ఇన్ పాలిటిక్స్. మరి ఆయన పాలన ఎలా ఉంది? ఎన్నికల్లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు? చాలా ఉన్నాయి. అందుట్లో 6 గ్యారంటీలు ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నాయి. అవి అమలు ఏ మేరకు వచ్చినాయి? ఎంతసేపటికి ఉచిత బస్సు పథకం, ఉచిత విద్యుత్ పథకం, గ్యాస్ సిలిండర్, ఈ మూడింటిని గురించి చెప్తున్నారు. ఈ మూడింటిని కలిపినా కూడా ఎంత అవుతుంది? ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి ఆర్థిక అంశాల్లో అంత ఇది లేకపోవచ్చేమో, కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఈ మూడు కలిపి ప్రజలకి ఇచ్చిన దానికన్నా 1 లీటర్ పెట్రోల్కి డీజిల్కి 15 రూపాయలు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ వసూలు చేయటం వలన ప్రజల మీద వేసే వడ్డన ఎక్కువ ఉంది. అవునా కాదా? ఢిల్లీలో కన్నా 15 రూపాయలు మనకి పెట్రోల్ ఎక్కువ ఉంది. లక్నో కన్నా 15 రూపాయలు ఎక్కువ ఉంది. ఎందుకు ఉండాలి? ఒక్క పెట్రోలే కాదు, పెట్రోలు పెరగటమే కాదు, డీజిల్ ఎప్పుడైతే పెరిగిందో అన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకనే దేశం మొత్తం మీద ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ. అంటే అధిక ధరలు, ద్రవ్యోల్బణం అంటే. మరి ఇది జనానికి తెలియదా? దీనికి ఏమన్నా చర్యలు తీసుకున్నాడా రేవంత్ రెడ్డి? కనీసం ఇప్పటికి 3 సార్లు కేంద్రం తగ్గిస్తే పెట్రోల్ ధరల మీద ఒక్కసారైనా తగ్గించాలనే ఆలోచన చేశాడా రేవంత్ రెడ్డి? మాటల గారడి బాగా కనపడతాం. ఏంటంటే చివరికి అతను చేసిన దాంట్లో పెద్ద మొత్తం ఏదైనా ఉంటే రుణమాఫీ అండి. అది ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పోలిస్తే సగం కూడా కాలేదు. ఓకే, ఒక 2 లక్షల వరకు 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఒక్కటే పెద్ద మొత్తం ఖర్చు పెట్టింది. కోర్స్ నేను ఇంతకుముందే వీడియోలో చేశాను. ఇది కూడా పాక్షికమైనటువంటిదే అమలు. అసలు రుణమాఫీ కన్నా కూడా డైరెక్ట్గా రైతులకు డబ్బులు ఇవ్వటం అనేది అద్భుతమైన పథకం. అటువంటి పథకం రైతు బంధు అదవరకు కేసీఆర్ పెట్టింది. ఆ పేరు మార్చేదో చేస్తానని చెప్పాడు. రైతు భరోసానో ఏదో పేరు మార్చాడు. అది ఏమంటాడు? సమీక్షలో ఉందట. ఎన్నాళ్ళు? సంవత్సరమా సమీక్ష? అసలు కారణం అది కాదు, డబ్బులు లేవు. మరి మిగతా గ్యారంటీల పరిస్థితి ఏంటి? మిగతా ప్రజలకిచ్చి మీరు ఎన్నికవటానికి కారణం ఏంటి? డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు హామీ తెలీదా మీకు? ఎన్నికల ముందు కూడా తెలుసు మీకు డబ్బులు లేవని, టైట్గా ఉంటుందని చెప్పి. మరి డబ్బులు లేవని మీరేమన్నా ఊరుకుంటున్నారా? అరే అదేంటండి, మీడియాలో ఎంత ప్రచారం చేస్తున్నారు? ప్రచారానికి ఇంత ఖర్చా? ప్రకటనలకు ఇంత ఖర్చా? మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రకటనలు ఇస్తారా? ఒకవైపు ఏమో డబ్బులు లేవంటావు, మరి విచ్చలవిడిగా పేపర్లకి ఏంటి ఆ డబ్బులు, ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? ప్రజలు మీరిచ్చే ప్రకటనలను బట్టి ఓట్లు వేయరండి, మీ పాలనను బట్టి ఓటేస్తారు. ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టనివ్వండి. అసలు ఏమన్నా అర్థం ఉందో? ఒకవైపు డబ్బులు లేవని నువ్వే చెప్తావు, రెండో వైపు ఏమో ఆ ప్రచారానికి విపరీతంగా కోట్ల ఖర్చు పెడుతున్నావు. అదేంటో రాక్ స్టార్ లాగా ర్యాంప్ కట్టేసి వెళ్తాడు ప్రతి చోటకి. ఏమన్నా నువ్వు రాక్ స్టార్వా? రాజకీయ నాయకుడు అయ్యా? అసలు పద్ధతులు అసలు చూస్తూ ఉంటే నాకు మళ్ళీ దీని ఇప్పుడు ఇవి డబ్బులు లేవని ఒకవైపు చెప్పావు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొదలుపెట్టానంటావు. మొదలుపెట్టి అసలు ఇదేంటి మొదలుపెట్టావు? హైడ్రా అన్నావు ముందు, అంతలోనే మళ్ళీ మూసీ రివర్ ప్రాజెక్ట్ అన్నావు. ఏది అసలు ఇంతవరకు సమగ్ర ప్రణాళికతోటి కాలం మొదలుపెట్టిన తర్వాత ఆలోచిస్తున్నావు ఏం చేయాలని, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి? మూసీ రివర్ ప్రాజెక్ట్కి ఇంతవరకు డిపిఆర్ లేదు. డిపిఆర్ లేకుండా ఇంత అడావుడు ఎందుకు? ఏంటి అసలు అతను పద్ధతి అయితే, పాలన అయితే మాత్రం ఒక్కటి అర్థమవుతుందండి, ఇచ్చిన హామీలు అమలు చేయటం అయితే చేయలేకపోయాడు. కానీ
ప్రజల్ని మభ్యపెట్టే పథకంలో మాత్రం రేవంత్ రెడ్డి కేసీఆర్ని కూడా మించిపోయాడు. నిజంగా చెప్పాలంటే అది కేసీఆర్ కన్నా కూడా చాలా ఎక్కువగా ప్రజల్ని మభ్యపెట్టగలుగుతున్నాడు. ఎందులో గొప్పండి రేవంత్ రెడ్డి? నేను ఒక్క మాట చెప్తానండి, ఒక్క దాంట్లో మాత్రం గొప్పండి. ఒక్క దాంట్లో రేవంత్ రెడ్డి గొప్ప. దేంట్లోనంటే మాటల గారడీలో కేసీఆర్ని మించిపోయాడు. బూతుల భాష మాట్లాడటంలో కేసీఆర్ని మించిపోయాడు. ప్రతిపక్ష నాయకుల్ని తిట్టటంలో కేసీఆర్ని మించిపోయాడు. తెలంగాణ భాష అంటే ఇదేనా? తెలంగాణ సంస్కృతి అంటే ఇదేనా? ఈ మాట నేనల్లా, రేవంత్ రెడ్డి అన్నాడు ఒకనాడు కేసీఆర్ని విమర్శిస్తూ. ఇవాళ అదే బాటలో నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసలు విశేషం ఏంటంటే ఎవరికి అర్థం కావట్లేదండి అది. తెలంగాణ ఉద్యమంలో వేల మంది, లక్షలాది మంది పాల్గొన్నారే, సకల జనుల సమ్మె చేశారే, ఎంతోమంది అసువులు బాసారే. దానికి మొదట్లో అధికారంలోకి రావటానికి కేసీఆర్ ఆ ఘనతంతా తనదేనని నెత్తినేసేసుకొని ప్రజల్ని నమ్మించేసి అధికారంలోకి వచ్చాడు. 10 సంవత్సరాలు పాలన చేశాడు. విశేషం ఏంటంటే ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పాలనకు విసిగేసి ఆయనకి ధీటుగా నిలబడతాడు, గట్టిగా ఆయనకు ఆ వ్యతిరేకత మీద ఎవరైతే గట్టిగా వ్యతిరేకించగలడో అని చూసుకొని రేవంత్ రెడ్డిని నిలబెట్టారు ప్రజలు. సంవత్సరంలో ఎలా చెప్పుకొచ్చాడంటే తెలంగాణ పరిరక్షకుడుగా మార్పు చెందాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు ఈయన? ఏ రోజు పనిచేశాడు? ఇవాళ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో పరిరక్షకుడుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం అయిపోయి కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ తరఫున ఎమ్మెల్యేని కొనటానికి బ్రోకరేజ్ చేసినటువంటి వ్యక్తి కాదా? నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడను, కానీ తప్పదు మరి. నువ్వు మాట్లాడే తెలంగాణ పరిరక్షకుడు అంటే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇవాళ పేపర్లు ఏముంది, పేపర్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వార్తలే ప్రముఖంగా ప్రచురిస్తాయి. తప్పదు వాళ్ళకి, లేకపోతే వాళ్ళ కష్టం. కానీ అసలు వింటుంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట. కనీసం ఆ కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు తెలంగాణ టైంలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గానికి రాజీనామా చేశాడు. మిగతా వాళ్ళు సోనియా గాంధీతో కొట్లాడి తెలంగాణ రావటంలో దోహదపడ్డారు. రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? ఇవాళ ఆయన పరిరక్షకుడు ఎట్లా అవుతున్నాడు తెలంగాణకి? కేసీఆర్ని ఉండనివ్వని అంటాడు, కేటీఆర్ని ఉండనివ్వని అంటాడు. అసలు ఏంటి ఆ భాష ఏంటి? ఆ పద్ధతి ఏంటి? మాట్లాడే పద్ధతి ఏంటి? చివరికి ఆయన స్థాయి ఏంటండి? మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి ఉందా? వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీకే లేదు. నిజంగా అంతే కదా. వాళ్ళ మోడీ ప్రపంచ నాయకుడు. వాళ్ళ భారతదేశం గర్వపడాలి. ఎందుకంటే ఇంతవరకు ఎవరికి కూడా ప్రపంచంలో భారతీయ నాయకుడికి ఇంతటి ఘనకీర్తి లేదు. నిన్నటితోటి 19 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 19 దేశాలు ఆయనకి అత్యున్నత అవార్డు ఇచ్చి సత్కరించినాయి. ఏ నాయకుడికి ఇవ్వలేదు. ఈయన దేనికి సరితూగుతాడండి మోడీ విషయంలో? అరే మోడీని వదిలిపెట్టండి. మోడీని అంత వ్యక్తిగతంగా తిడుతున్నావే. కిషన్ రెడ్డి అసలు ఎంత సౌమ్యుడండి కిషన్ రెడ్డి. ఆయన పెద్ద మనిషి. అది కొంతమందికి నచ్చట్లేదు అక్కడ జనం సోషల్ మీడియాలో. అందుకే కిషన్ రెడ్డిని విమర్శిస్తూ నువ్వేదో పొడుస్తావు, కిషన్ రెడ్డి అయితే లాభం లేదని చెప్పి నీ కోటేశారు ఆ రోజు. బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డిని పెట్టినందుకు. కానీ ఆయన ఏంటి, ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించడు. సిద్ధాంతపరంగా మాట్లాడతాడు. సబ్జెక్టుకి పరిమితం అవుతాడు. సబ్జెక్టుకి మించి ఆయన ఏ రోజు కూడా ఎవరిని మాట్లాడినటువంటి సంఘటన నేను చూడలేదు. ఇప్పుడు మంత్రి అయినప్పుడు కాదు, మంత్రి కాకముందు కూడా ఆయన ధోరణి అదే పద్ధతి. నేను అటువంటి కిషన్ రెడ్డిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడేవే రేవంత్ రెడ్డి. ఆయన నీలాంటి భాష ఆయన ఉపయోగించలేడు అసలు. అందుకని నీకు అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి.
నువ్వు ఆయన అడిగింది ఏంటి? ఆయన ఏమైనా మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం అని చెప్పాడా కిషన్ రెడ్డి? మొట్టమొదటి నుంచి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మూసీ రివర్ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఎట్ట చెప్తావు వ్యతిరేకమని? అరే ఇంతవరకు డిపిఆర్ లేదండి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి. డిపిఆర్ లేకుండా ఇంత హడావుడు ఎందుకు చేసేవారు రేవంత్ రెడ్డి? చేసిన హడావుడేమో జనం ఉన్న చోట. ఇప్పుడు నువ్వేమంటావు మళ్ళా? నేను బాపు ఘాట్ పైన కడతానంటున్నావు. మరి అసలు ఇప్పుడు ఈ హడావుడు ఎందుకు చేసావు మరి నువ్వు? దాని మీద కదా ఈ గొడవంతా వచ్చింది. అంటే నీకే ఒక అర్థం లేదా? కావాలని డైవర్ట్ చేస్తున్నావా లేకపోతే నువ్వే అయోమయంలో ఉన్నావా? నేను అనుకోవట్లేదు అయోమయంలో ఉన్నాడని. హామీలు అమలు చేయలేకపోతున్నాడు కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎవరికి ఉండదండి మూసీ రివర్ ప్రాజెక్ట్ కనుక వస్తే అందరూ సంతోషిస్తారండి. ఇది కాదు పద్ధతి. నువ్వేందంటే అఖిలపక్షం వెయ్యాలి. కిషన్ రెడ్డిని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. కేటీఆర్ కేసీఆర్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్, మీకు పర్సనల్ రైవలరీ ఉంది, కక్ష ఉందనుకొని అట్లా మాట్లాడుతున్నాం అనుకుంటే, కిషన్ రెడ్డి అంటే నిన్ను వ్యతిరేకిస్తే చాలు వాళ్ళ మీద పడి దాడి చేస్తావా? నువ్వెట్ల నాయకుడు నాకు అర్థం కాదు. నువ్వు తప్పితే అసలు తెలంగాణలో ఇంకెవ్వరు ఉండకూడదా? కేసీఆర్ ఇదే చెప్పేవాడు. కేసీఆర్ ఆలోచనలు కార్యాచరణ అంతా ఇదే ఉండేది. ప్రతిపక్షాలను లేకుండా డిస్మాంటిల్ చేయటమే ఆయన కార్యక్రమంగా నడిచింది. నువ్వు అదే చేస్తున్నావు రేవంత్ రెడ్డి. తేడా ఏంటి నీకు ఆయనకి? అయినా నాకు అర్థం కాదు. ఈ రోజుకి నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, కుటుంబాలు లాగొద్దండి. అదేదో కేటీఆర్ మీద విమర్శించుకో. కేటీఆర్ వాళ్ళ కుటుంబం ఏదో ఒక ఫ్యామిలీ పార్టీ ఏదో చేసుకుంటే దానికి పోలీసులు పంపించి అంత హడావుడి చేసి అంత గొడవ చేసి ఏంటి అసలు నువ్వు చేస్తుంది? ఇవాళ లగచర్ల ఏం జరుగుతుందండి? ఓకే, తప్పు ఒప్పు. నేను కలెక్టర్ కొట్టడాన్ని ఎవరు సమర్థించరండి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కలెక్టర్ కొట్టడాన్ని సమర్థించడానికి వెళ్ళారనే? నువ్వు ఎటువంటి మసిపూసి మారేడుకాయ చేస్తున్నావు? వెళ్ళాలన్న వాళ్ళు అది కాదు కదా. ఇప్పుడు మరి కమ్యూనిస్టులు వెళ్తున్నారు, బీజేపీ అరుణ వాళ్ళందరూ వెళ్తానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ ఏంటి వాళ్ళు అనేది ఒకసారి ఏం జరిగిందో తెలుసుకోవడానికి నువ్వు ఎందుకు అక్కడ నిషేధం విధించావు? ఎవరిని వెళ్లకుండా ఎందుకు చేస్తున్నావు? అంత మాత్రాన వాళ్ళు ఎవరో కలెక్టర్ మీద దాడిని సమర్థించినట్ట అని వాళ్ళు చెప్పారా నీకు? ఏం మాట్లాడతారు అంటే ఎంత ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారంటే, ఒకనాడు కేసీఆర్ పనికిరాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు ఏ విధంగానూ ఇటువంటి విషయాల్లో కేసీఆర్ పనికిరాడు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ని మించిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాటలతోటి గారడీ చేయటంలో, అసభ్యకర పదజాలం వాడటంలో, దుబారా చేయటంలో, ఏటిల్లోనూ కేసీఆర్కి తీసిపోని వ్యక్తి ఈ సంవత్సర పాలనలో మనకు అర్థమైంది. ఎవరైనా ఉన్నట్టు ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి. ఇదే పద్ధతి కనుక రేవంత్ రెడ్డి ముందు కొనసాగేటట్టయితే రేవంత్ రెడ్డి అతి త్వరగా భ్రష్టు పట్టిపోవటం కూడా కరెక్ట్, అప్రతిష్ట పాలు కావటం కూడా కరెక్ట్. ఇప్పటి వరకు మొదట్లో వేసినప్పుడు ఆయన మాటలను చూసి జనం సమ్మోహితులయ్యారు. ఇవాళ అతను మాటల మనిషి తప్పితే చేతల మనిషి కాదు అనేది జనానికి అర్థమైపోయింది. చెప్పిన మాటల్లో 10% కూడా అమలు చేయట్లేదనేది జనానికి అర్థమైంది. మాటలతో మోసం చేస్తున్నాడు అనేది జనానికి అర్థమైంది. ఇది ఆయన సంవత్సరపు పాలన. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.